ఇదిగోండి మా యానివర్సరీ పార్టీ కోసం మా వారు తెచ్చారు చూడండి. కేక్ తీసుకొచ్చారు. పిల్లలు మిక్చర్లు అడిగారు అనమాట. మిక్చర్లు, బాదం గిర్లు మా ఊరి స్పెషల్స్ అనమాట ఇవి. ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాము. మిక్చర్ పొట్లాలు అనమాట అండి. ఇదేంటండి? ఓ, తిరుపతి ప్రసాదం, వెంకన్న స్వామి ప్రసాదం. ఎవరు వెళ్ళొచ్చారు? రామారావు గారు వెళ్ళొచ్చారు, మా వారి స్నేహితులు. వెంకన్న స్వామి ప్రసాదం పంపించారు. వెంకన్న స్వామి ఎలాగైనా ఏదో ఒక రకంగా ఆశీస్సులు పంపిస్తాడండి మనకి. హాయ్ అండి, అందరూ హాయ్ చెప్పండి. సరే, హాయ్. అందరికీ నమస్కారం. ఇదంతా కేకు, ఈ సెట్టింగ్ అంతా చూస్తే మీకు అర్థమై ఉంటుంది బర్త్డే అని చెప్పి. ఎవరి బర్త్డేనో తెలుసా అండి? నాది, సంధ్యాది, ఇద్దరిది కలిపి బర్త్డే అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మామూలు మీ టాక్స్ బర్త్డే అండి. కరెక్ట్గా ఈ రోజుకి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట. ఈరోజు బర్త్డే చేసుకోవటానికి సంధ్య, రమ్య, పిల్లలు, నా మేనకోడలు రజిత, దాని పిల్లలు, మా వారు, మా మరిది గారు, అసలు మా టీం హెడ్ అనమాట అండి. ఇక్కడ వెనకాల ఉన్నారు చూడండి, కనిపించని 4వ సింహం అదే అండి. ఇక్కడ మాత్రమే వెనకాల లేరు, మా ఛానల్ వెనకాల కూడా ఆయనే ఉన్నారు. అందుకని మేము అందరి సమక్షంలో ప్రత్యక్షంగా ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. చూసి పరోక్షంగా కూడా మీరందరూ ఉన్నట్లుగా భావించండి. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, మా ఛానల్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఫంక్షన్ చెప్పు. Mom and Will Talks birthday. ఇప్పుడు ఒక వీడియో పుట్టడానికి చాలా శ్రమ ఉంటుందండి. నేను వీళ్ళని అసైన్ చేసినప్పుడు నేను ఒక మెంటర్గాను, ఒక గురువుగాను, ఒక టెక్నీషియన్గాను వీళ్ళకి చెప్పి ఉండొచ్చు. కానీ దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో ఇప్పుడు నేను వీడియోలు చేసినప్పుడు నాకు కూడా తెలుస్తుందండి. అంటే చెప్పడం ఈజీ, చేయటం ఎంత కష్టమో. వాళ్ళు 12 గంటలు 14 గంటలు కష్టపడి ఒక వీడియోని చేసి, పైగా టీం లేదండి వీళ్ళకి. నేను చాలా సందర్భాలు, అంటే నేను ఒక ఛానల్ హెడ్గా ఉన్నప్పుడు నా దగ్గర ఒక టీం ఉంటుందండి. గ్రాఫిక్ డిజైనర్ ఉంటారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉంటారు, వీడియో ఎడిటర్స్ ఉంటారు, ఇలాగ అందరూ ఉంటారు. వాళ్ళతో నేను పని చేయించడం ఈజీ, ఎందుకంటే ఎవరి టాస్క్ వాళ్ళకి ఇస్తారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా చాలా గ్రేట్ ఏంటంటే ఎలాంటి టీము లేదండి. వీళ్ళే వాయిస్ ఓవర్ చెప్పుకుంటారు, వీళ్ళే ఎడిటింగ్ చేసుకుంటారు, వీళ్ళే థంబ్నెయిల్స్ చేసుకుంటారు, వీళ్ళే షూటింగ్ చేసుకుంటారు, వీళ్ళే ట్రైప్యాడ్కి ఫిక్స్ చేసుకుంటారు. ఇన్ని చేస్తూ ఉంటారండి. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ మధ్యన చైనా వెళ్ళినప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, ట్రైప్యాడ్తో తీయటువంటి ఇంత కష్టమా అని యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానండి. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి ఇవాళ ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్, 5 సంవత్సరాలు అనేది నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరూ లేరండి. అని ఇదే అతిశయోక్తిగా ఏదో నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను చెప్పట్లేదు. నిజంగా మీరు చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే విమర్శ చేయటం, మీరు కనిపించినటువంటి కామెంట్ చేయటం చాలా ఈజీ. కానీ ఒక్క 30 సెకండ్స్ రీళ్ళు మీరు కెమెరా ముందు నించుని, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న రెసిపీ చేస్తుండే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో. అలాంటిది 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ను ఒప్పిస్తూ, అట ఫ్యామిలీకి వర్క్ చేసుకుంటూ, వాళ్ళు రేపు వీడియో ఏంటో ప్లాన్ చేసుకుంటూ, అలాగే మీకు నచ్చే విధంగా కంటెంట్ పెట్టడం ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. నిజంగా మీ అందరూ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలి. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 ఏళ్ళు భగవంతుడు మనకి అవకాశం ఇచ్చినంత మేరకు కూడా మంచి వీడియోస్ ఏదైతే ఈ 5 ఏళ్ళు మీరు చేశారో అదే కంటెంట్ని సస్టైన్ చేసి మరింత మంది ప్రేక్షకుల్ని మీరు ఈ ఫ్యామిలీలో చేర్చాలి. త్వరలోనే 1 మిలియన్కి మీరు సబ్స్క్రిప్షన్ వెళ్ళాలి. సంజు కూడా ఎటువంటి వాళ్ళ అత్తవారి తరపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ మెప్పించుకుంటూ, అలాగే మీతో సమానంగా హ్యాపీగా ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంచేతంటే అత్తవారిని మెప్పించడం అన్నది చాలా గొప్ప విషయం. ఇంచేతంటే అందరూ కూడా ఒక రకంగా ఉండరు కదా, వేరే రకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ మెప్పించుకుంటూ భర్త అడుగుజాడులో నడటం అన్నది ఈ రోజుల్లో చాలా ఆనందకర విషయం, చాలా సంతోషం. నేను ఆ విషయంలో నా కూతురు నేను ఎప్పుడూ మెచ్చుకుంటానే ఉంటాను. ఎంచేదంటే వాళ్ళ బిహేవియర్ అంత మంచిగా ఉంటుంది వాళ్ళలోని.
దాంతోపాటు ఛానల్ కూడా ఎదురుకి తీసుకెళ్తుందంటే ఇంకా అంతకంటే ఏం కావాలి మాకు. మేము అది కోరుకునేదే అది. సంతోషం. థ్యాంక్ యూ బ్లెస్ మీ డాడీ. సో ఏం లేదండి, ఈ 5th యానివర్సరీని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు అండ్ మీ అందరితో పాటు ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట, కేక్ కట్ చేసి. సో వీ గోనా హ్యావ్ ఎ స్మాల్ పార్టీ. కేక్ కట్ చేసేద్దామా? కేక్ కట్ చేద్దాం. Let's burn this. Let's burn this. Congratulations to Mom and Me Talks. చెప్పు షన్. Congratulations, Mobile Top. Thanks for cutting. చాకి చమ్మి థ్యాంక్స్ ఫర్ కటింగ్. నాన్నదా నువ్వు కూడా ఇటు పట్టు. తిప్పు, ఇటు తిప్పు, కత్తి కత్తి ఇటు తిప్పు. మీరు అందరూ cut చేయండి. దా, పట్టు. పోయలేదురా దాన్ని, అది క్రీమేరా. క్రీమ్ అంటే ఇష్టం వాడికి. Happy birthday, Mom and Me Talks. హ్యాపీ బర్త్డే మామ్ అండ్ మీ టాక్స్. హ్యాపీ బర్త్డే మామ్ అండ్ మీ టాక్స్. హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా ఇంకేమనాలి? May God bless you. అది వాడు అన్నాడు. May God bless you. గ్రేట్ రా. ఇంకా May God bless you, Mom and Me Talks. హైలైట్ వీడియో. దత్తీయం వాడి Happy birthday to you. ఉండు ప్రసాదం పెట్టినాయి ఫస్ట్. ముందు తిరుపతి ఉన్నానా? ప్రసాదం ఒకసారి పెట్టాలి. మన జేజీ ప్రసాదం ప్రసాదం మనకి ఈరోజు స్వామి ఆశీర్వాదం అందింది. ఈ మా వారు కేక్తో పాటుగా వారి స్నేహితులు తిరుపతి వెళ్ళారంటండి. ప్రసాదం కరెక్ట్గా వచ్చింది. రామారావు గారు ప్రసాదం పంపించారు. కలకత్తా తిని కళ్ళకద్దు ప్రసాదం. చేపట్టి వాడికి ఇష్టం. ఈరోజు నా మేనకోడలు వాళ్ళ పిల్లలు ఉండటం కూడా బాగా హ్యాపీగా అనిపించిందండి. అన్ఎక్స్పెక్టెడ్గా యానివర్సరీకి ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ అని వచ్చారనమాట. అలా ప్రతి యానివర్సరీకి రండి, ప్రతి ఇయర్ రండి. ఈవేళ ఏంటో తెలుసండి, ఇవి బజ్జీ మిక్చరు బాదం గీరు మా పార్టీ అన్నమాట. యూజువల్ గా మా ఛానల్ కొంచెం వెస్టర్న్ ట్రెడిషనల్ మిక్స్, అందుకే సెలబ్రేషన్స్ కూడా అట్లాగే ట్రెడిషనల్ వెస్టర్న్ మిక్స్ అయింది. అలా పెట్టిన అమ్మా నేను ఒకసారి కత్తి తీసుకుంటా. తీసుకో. ఇదిగోండి ఇప్పుడే మా మామ్ అండ్ మీ టాక్స్ పార్టీ పార్టీ అయిపోయింది. అయ్యింది. బీబీసీ పార్టీ ఎలా ఉంది పార్టీ? బాదా బజ్జీ మిక్స్చర్, బాదం గీర్ అండ్ కేక్. బీబీసీ సూపర్ సేమ్ సూపర్. చాలా డిఫరెంట్ పార్టీస్. బిర్యానీ కాదండి, అసలు మేమే ఇది expect చేయలే. ఇది ఎలా ఉన్నది ఈ పార్టీ? ఓ బజ్జీ మిక్చర్కిను కేక్కి సంబంధం లేదు. అలానే ఈ సంధ్యకు కూడా అలానేనండి. ఒక డిఫరెంట్ కాంబినేషన్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ట్రెడిషనల్గాను ఉంటుంది, ఆర్థడాక్స్గాను ఉంటుంది. ఆ పిల్లలకి భక్తి కూడా కొంచెం ఎక్కువ. మీకు వీడియోస్లో కూడా ఆ రెండు కోణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం రేర్ కాంబినేషన్ అండి. అలా కాకుండా మళ్ళీ ఇంకొక క్వాలిటీ కూడా ఉన్నదండి. సంధ్య జిమ్నాస్టరు, చదువుకునేటప్పుడు జిమ్నాస్టరు, పెళ్ళైన తర్వాత ఇక జిమ్నాస్టర్ అవ్వరు కదా. కానీ అలా ఫిజిక్ని మెయింటైన్ చేయటం, అట్లాగా అవన్నీ కూడా మర్చిపోకుండా ఇప్పటికీ చేయటం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో అయితే నాకు ఎంత అనిపిస్తుంది అంటే, నేను మామూలు జస్ట్ ఒక జాబ్ చేస్తున్నాను, ఓ చిన్నపిల్లడు ఉన్నాడు, దీనికి ఇక్కడికి నా లైఫ్ అయిపోయింది అని అనుకుంటాను. కానీ మా అక్కని చూస్తే, మా అక్కకి 2 పిల్లలు, మామయ్య, బావ, అన్నీ మొత్తం ఇంటి పనులు అన్నీ తనొకటే అన్నీ మేనేజ్ చేసుకుంటూ, వీడియోస్ మేనేజ్ చేసుకుంటూ, జిమ్కి వెళ్తుంది, రెగ్యులర్గా వెళ్తుంది, అన్ని యాక్టివ్స్. అది ఇలా బౌన్స్ చేస్తే అబ్బా ఇదే దాని ఫిట్ కూడా అట్లాగే ఉంటుంది, చాలా ఫిట్గా ఎప్పటి నుంచి అదే పర్సనాలిటీ అలాగే ఉంది. కానీ నేను మాత్రం గాలి కొట్టిన బెలూన్ లాగా గాలి కూడా కొంచెం టైం అది
అది అందరికీ పాసిబుల్ కాదనమాట. ఒక్కొక్కసారి నాకు చాలా లోగా అనిపిస్తుంది. అప్పుడు చూసుకుని మళ్ళీ మా అక్క కదా చూడు ఎంత యాక్టివ్గా ఉంది, దానిలాగా ఉండాలి. మళ్ళీ నేను ఒకదాన్ని అనుకోవడం కూడా కాదు, మా అక్క ఎప్పుడన్నా ఇట్లా ఆడుతూ అట్లాగా యాక్టివ్గా పనులు చేస్తూ అట్లా షార్ట్ పెట్టింది అనుకో, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీ అక్క ఎంత యాక్టివ్గా ఉందో, మీ అక్క ఇట్లా జిమ్నాస్టిక్స్ చేస్తుంది, ఎంత బాగా చేస్తుందో, 2 పిల్లలు అంత అంత వయసు వచ్చేసి ఇట్లా కూడా ఇప్పటికీ తను ఇలా మంచి స్ప్రింగ్ లాగా అవుతుంది, భలే ఉంది. మన ఎవరికే ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు అని చెప్పి మేము చాలాసేపు మా అక్క గురించి ఒక అరగంట అట్లా మాట్లాడుకుంటాం. అదొక షార్ట్ పెట్టింది అని అంటే మా కజిన్స్ మా ఫ్రెండ్స్ మేమందరం ఒక గ్రూప్ కాల్ చేసుకున్నామని. థ్యాంక్ యూ. నేను చెప్పాలి, యాక్చువల్గా ఏంటంటే సంధ్యాకి 6-7 years ఓల్డ్ ఉంటుందేమో అప్పుడు, అంతే. స్పోర్ట్స్ స్కూల్కి నేనే ట్రైనర్ని. సో అప్పుడు కూడా నేను మార్నింగ్ 5 o'clock లేచి ప్రాక్టీస్ తీసుకెళ్తానంటే చిన్న వయసు కదా తనకి, ఆ టైంలో ఏంట్రా నాయనా అన్నట్టు ఉండేది. వీళ్ళేం పడుకోమని నేను అలాగే అప్పుడు కూడా చాలా సీరియస్గా ప్రాక్టీస్కి తీసుకెళ్ళాము. ఫుల్ఫిల్ అయింది. ఇటు మండలంలోనూ జిల్లాలో స్టేట్లో అలా సెలెక్ట్ అయ్యి బ్రాంజ్ మెడల్కి వెళ్ళే స్థాయికి వెళ్ళిందండి. సో నేషనల్స్లో బ్రాంజ్ మెడల్కి వెళ్ళే స్థాయికి వెళ్ళింది. ఇట్స్ గ్రేట్ ట్రావెల్ అది. సో సేమ్ అట్లానే యూట్యూబ్ జర్నీ కూడా సేమ్ అన్నమాట అండి. మళ్ళీ ఇనిషియల్ స్టేజ్లో వద్దు బాబోయ్ మేము రోజు పెడతాము, వారానికి ఒకటి పెడతాము, ఇట్లా స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయికి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చిందనుకోండి, నేను మా వదిన గారికి దగ్గర ఉంటాను. నేను అంటే వెంటనే నేను దాన్ని ఫుల్ఫిల్ చేయటం, వెంటనే ఓవర్కమ్ చేయటం చేస్తాను. కానీ తను హైదరాబాద్లో ఉంటుంది. తనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మేము 450 500 kilometers దూరంలో ఉంటాం. అఫ్కోర్స్ ఫోన్లో అయినా కానీ అన్ని ఫోన్లో అవ్వవు కదా. తనకి ఏదైనా లో అయినా కూడా లేదంటే ఇది ఇష్యూ వచ్చినా కూడా అఫ్కోర్స్ మా వదిన గారు చెప్తూ ఉంటారు. కానీ దగ్గర ఉండటం వేరు, దూరం నుంచి గైడ్ చేసి పని చేయించడం వేరు కదా. సో వర్చువల్గా నేను చేస్తాను. అయినా కూడా అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి కొన్ని సందర్భాలు ఇంకా జోక్ చెప్పాలంటే, ఇప్పుడు నా ఛానల్కి సంబంధించి ఏదైనా డౌట్స్ వస్తే మళ్ళీ సంధ్యాకి చేసి ఇదే అంటే అప్పుడు ఏంటి గురువుని మించిన శిష్యులు అయిపోయాం మేము అని జోక్ చేస్తూ ఉంటారు. ఇది నిజంగా గ్రేట్ జర్నీ అండి. సంధ్య నువ్వు ఇంకా బాగా అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు జిమ్నాస్టిక్స్లో ఎట్లా అప్డేట్ అవుతున్నావో ఇంకా అలాగా కాలానుగుణంగా. ఒక విషయం మర్చిపోయామండి, మామ్ అండ్ మీ టాక్స్ ఛానల్లో 60 వీడియోస్ ఇప్పటికీ ట్రెండింగ్ అండి. 59 ఒక్క వీడియో ట్రెండింగ్లోకి వెళ్తే 60 అవుతాయి అనమాట. 59 వీడియోలు ట్రెండింగ్ అయినాయి. సంజయ్ అవన్నీ కొంచెం అన్న ఒక్కొక్కటి అన్నా ప్లేలిస్ట్లో పెట్టు. కాదండి, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పైగా నేను చాలా ఛానల్స్ మేమందరం కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదో 1-2 ట్రెండింగ్లోకి వెళ్ళటం చూస్తూ ఉంటాం. కానీ మామ్ అండ్ మీ టాక్స్లో లిటరల్లీ 59 వీడియోలు ట్రెండింగ్లోకి వెళ్ళినాయండి. అది కూడా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. మరొకటి ఏంటంటే, మొదట్లో తను ఒకరోజు నేను ఒకరోజు ఇట్లా వీడియోస్ చేసిన, నేను ఎప్పుడైతే ఇల్లు స్టార్ట్ చేసామో, ఆనంద నిలయం కట్టడం స్టార్ట్ చేసామో, ఇక నా గోల్లో పడిపోయానండి. సంజయమ్మ నా వల్ల కాదమ్మా చేయటం నానంటే, మొత్తం ఛానల్ బాధ్యత అంతా తనే తీసుకుని మొత్తం తనే నడుపుకుని స్టిల్ ఇప్పటికీ నేను ఎప్పుడన్నా వీడియో ఒకటి పెడితే ఇదేంటంటే మీరు వచ్చారు సంధ్య అక్క రాలేదేంటి అని అడిగే లెవెల్కి నేను వచ్చేసాను అనమాట. మొత్తం అలా హ్యాండిల్ చేస్తూ ఒక్కరోజు కూడా మానలేదండి. 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా మానకుండా వీడియో పెట్టడం అనేది అది అసలు చాలా గొప్ప విషయం. ఇన్ కేసు మీకు ఎవరికన్నా ఇలా పెట్టే ఛానల్ ఉందండి అని అనిపిస్తే కనుక తప్పకుండా చెప్పండి. అది ఒక టీము, ఒక పెద్ద సంస్థ కాదు, అలా కాదు, సోలోగా అంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అదండి ఫ్యామిలీ ఇష్యూస్, లేకపోతే ఊళ్ళో లేకపోవచ్చు, ట్రిప్స్కి వెళ్ళొచ్చు, చాలా ఇష్యూలు ఉంటాయి కదండి. 365 రోజులు ఒకే రకమైన ఉండదు కదా. పైగా నాకన్నా కూడా సంధ్యకి ఎక్కువ బాధ్యతలు అండి. మేమేంటంటే మేము రిటైర్మెంట్కి వచ్చేసాం. మేము తిప్పి కొడితే మేము 3 ఉంటాం. పైగా మా ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఇటు నుంచే ఉన్నారు. కానీ సంధ్యకి ఏంటంటే కొంచెం వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ హస్బెండ్, ఇన్లాస్ అందరూ కూడా ఎవరు కనపడరు, మమ్మల్ని చూపించొద్దు ఇట్లా అలా ఉంటుంది కదా.
ఒక మొక్కలో చెప్పాలంటే వాళ్ళకి నా ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు అంతే. కానీ ఏమి అభ్యంతరం చెప్పరన్నమాట. అంటే అభ్యంతరం చెప్పే విధంగా వీడియోస్ లేకపోవటం అది కూడా తన గొప్ప విషయమే, అంతే కదండి. ఇప్పుడు ఎడాపెడా ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం కదా, అట్లా ఏమాత్రం చిన్న చెడ్డగా అనిపించినా ఇంట్లో ఏమంటారు, అసలే ఇష్టం లేకుండా ఉన్నప్పుడు దాన్ని అలా మెయింటైన్ చేసుకురావటం చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ. వాళ్ళ మామయ్య గారు అసలు వాళ్ళ హస్బెండ్ కన్నా కూడా వాళ్ళ మామయ్య గారు మంచిగా చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మామయ్య గారు చాలా సపోర్ట్ చేస్తారు. అది కూడా ఏ ఒక్కటి మైనస్ చేయదు. ఇంటి దగ్గర అన్నీ పర్ఫెక్ట్గా టైం ప్రకారం అన్నీ అమర్చేసేయాలి. బయటికి వెళ్ళినా సరే ఇంటి దగ్గర అన్నీ అమర్చి పెట్టి ఇవన్నీ చేసి వెళ్ళదు కదా. ఈ సందర్భంగా నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి. సంధ్య కాదండి, నా మనవాళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి. వాళ్ళ అమ్మకి చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా యూట్యూబ్ అంటే ఓకే నీ గోల నీది అన్నట్టు ఉంటారు కదా, కానీ వీళ్ళిద్దరూ మాత్రం అదిగో వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మకి 2 భుజాలు అనమాట. నువ్వేం చేశారా వీడియోస్లో చూసినా అర్థం అవుతుంది కదండి. అలాగా సంధ్యలో ఇంకో క్వాలిటీ పిల్లల్ని పెంచే విషయంలో కూడా అండి. మీరు కామెంట్స్ పెట్టినప్పుడు నేను మామెంట్ మీ టాక్సీ కూడా చూస్తూ ఉంటాను కదా, కామెంట్స్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక కోడలుగా, మాకు ఒక కూతురుగా, ఒక భార్యగా, వీళ్ళిద్దరికీ తల్లిగా, ఒక హౌస్ మేకర్, తను ఇంజనీరింగ్ చేసిందండి, జాబ్ చేసేది. ఎప్పుడైతే ట్విన్స్ తను జాబ్ క్విట్ చేసేసి పిల్లలకే ఇంటికే అర్పితం అయిపోయింది. అది చాలా బాధ కలిగించే విషయం కదా. కానీ అది ఏ మాత్రం మొక్క మీద కానీ మనసులో కానీ ఇంత కూడా రానివ్వకుండా చక్కగా పిల్లలిద్దరిని పెంచుకుంటూ ఇంటి బాధ్యతలన్నీ తర్వాత యూట్యూబ్ పెట్టిన తర్వాత మీ అందరికీ పరిచయం అయింది, మంచి మార్కులు కొట్టింది. ఒక జాబ్ కన్నా, ఒక సంస్థలో కొట్టే మార్కుల కన్నా కూడా తన సొంత సంస్థ అనమాట మామెంట్ మీ టాక్స్. మీ అందరి అభిమానం పొందటం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తల్లిగా నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుందండి. మామెంట్ మీ టాక్స్ అధినేత అయిన సంధ్య గారికి మైక్ని అందజేస్తున్నాను. ఓన్ మైక్ అంతే. ఆ విధంగా మామ్ అండ్ మీ టాక్స్ అలా అలా నడుచుకుంటూ వెళ్తుందండి. అంటే బేసిక్గా రకరకాల ఛానల్స్ ఉంటాయి మనకి యూట్యూబ్లో. మా ఛానల్స్ ఏంటంటే మమ్మల్ని మేము చూపించుకోవడం, మేము ఎలా ఉంటాం, మా బిహేవియర్ ఏంటి, ఇది చూపించుకోవడం ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఛానల్స్ కదా. సో మిగతావి రకరకాలవి ఉంటాయి. ఓన్లీ రెసిపీస్ అనో, ఓన్లీ షాపింగ్ అనో, ఓన్లీ ట్రావెలింగ్ అనో, ఇట్లా రకరకాలే ఉంటాయి. ఎవరి జోనర్లో వాళ్ళు చేస్తారు. మేము దిస్ ఈజ్ అవర్ ఫేస్, దిస్ ఈజ్ అవర్ బాడీ, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ అవర్ హౌస్ అని మీకు చూపిస్తూ మేము వీడియోస్ ప్రజెంట్ చేస్తాం. సో బేసిక్గా మీరు మా వీడియోస్లో ఇష్టపడేది ఏముంటుంది, మమ్మల్ని ఫర్ వాట్ వీఆర్. సో దానికి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇంత కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో 3.5 lakhs, నా ఛానల్లో 3.5 lakhs మోర్ దాన్ దట్ అమ్మ మాట ఛానల్లో ఇంతమందికి మనం తెలుసు అండ్ దే లవ్ us. ఎందుకంటే లైక్ అనేది చాలా చిన్న వర్డ్ అండి, ఎందుకంటే కమెంట్స్ చూస్తే అర్థమవుతుంది కదా. సో లైక్ అనేది చాలా చాలా చిన్న వర్డ్. యూ ఆల్ జస్ట్ షవర్ లవ్ అనమాట. అంత లవ్ చూపిస్తున్నాం మీ అందరికీ అండ్ అంత ప్రేమని పొందగలిగే అర్హత, అవకాశాన్ని కలిగించినందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్డియల్ రిలేటెడ్గా ఉన్నారన్నమాట. అంటే మనసుకి దగ్గరగా ఉన్నారనమాట అండి. అదే అంటాం, మీ ఇళ్లలోకి వచ్చేసామండి. నేను ఒక్కొక్క కామెంట్ చదివినప్పుడు, సంధ్య నీలాంటి కోడలు రావాలమ్మా, నాకు దేవుడికి పూజ చేస్తున్నాను, నీలాంటి కోడలు రావాలని ఒక ఆవిడ కామెంట్ పెడితే ఒక తల్లిగా నాకు ఎలా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అంటే మా పిల్లలు ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ మాకు తెలుసు, మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఇంత ప్రపంచానికి తెలియటం అనేది కేవలం యూట్యూబ్ వల్లే అది కూడా సాధ్యమయ్యిందండి. ఈ యూట్యూబ్లో మా స్థానాన్ని మేము నిలబెట్టుకుంటూ మీకు అంతో ఇంతో స్వాంతన చేకూర్చే విధంగా మా వీడియోస్ని ప్రజెంట్ చేస్తామని మరోసారి చెప్పుకుంటూ, మామెంట్ మీ టాక్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగు పడుతున్న సందర్భంగా సంధ్యకి కంగ్రాచులేషన్స్ చెప్తూ అందరూ కూడా మామెంట్ మీ టాక్స్ కి కంగ్రాచులేషన్స్ చెప్పినానా? Congratulations.
థ్యాంక్ యూ. ఎంత యానివర్సరీ చూపించి ఏ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పార్టీ.